హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫైనల్లీ అమెరికా ఇరాన్ మీద దాడి చేసింది. ట్రంప్ 2 రోజుల క్రితమే మరో 2 వారాల్లో ఇరాన్ మీద దాడి చేయాలా లేదని నిర్ణయం తీసుకుంటా అని చెప్పాడు. దీంతో అమెరికా ఇంతలోనే దాడి చేయదులే, ఇంకా డిసైడ్ కాలేదు అని ఇరాన్ అనుకుంటున్న టైంలో ట్రంప్ దాడి చేయండి అని యుఎస్ మిలిటరీకి ఆర్డర్స్ ఇచ్చాడు. 2 వీక్స్ 2 డేస్ అయింది. ఈ దాడులు 3 మెయిన్ న్యూక్లియర్ సైట్స్ మీద జరిగాయి. మెయిన్ టార్గెట్ ఫోర్డో మీద B-2 బాంబర్స్ ఫుల్ లోడ్ని డ్రాప్ చేశాయి. ప్రపంచంలో అమెరికా తప్ప ఈ ఫోర్డో మీద ఎవరూ దాడి చేయలేరు అని హైలైట్ చేశాడు. తర్వాత ఇంకో పోస్ట్లో ఫోర్డో ఈజ్ గాన్, అది కంప్లీట్గా నాశనం అయిందని క్లెయిమ్ చేశాడు. కానీ అలా పూర్తిగా నాశనమైందా లేదా అనేది ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. అమెరికన్ మీడియా రిపోర్ట్స్ని బట్టి B-2 బాంబర్స్ ఫోర్డో మీద 6 GBU-57 బాంబ్స్ని వేశాయి. ఇక ఆల్రెడీ ఇజ్రాయెల్ ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ చేసిన నటాంజ్, ఇస్ఫహాన్ల మీద 650 కిలోమీటర్ల దూరం నుండి యుఎస్ నేవీ సబ్మెరైన్స్ 30 టొమహాక్ క్రూజ్ మిసైల్స్ని ఫైర్ చేశాయి. ఈ B-2 బాంబర్స్ ఇండియన్ ఓషన్లో ఇరాన్కి 5300 కిలోమీటర్ల దూరంలో ఉన్న డియాగో గార్సియా బేస్ నుండి వెళ్ళాయి. ఈ GBU-57 గురించి కూడా రీసెంట్ వీడియోలోనే చెప్పాను. దాదాపు 14 టన్నుల వెయిట్ ఉన్న బాంబుని బాగా ఎత్తు నుండి B-2 డ్రాప్ చేయగా గ్రావిటీ, ఏరోడైనమిక్ డిజైన్తో గాలిని కట్ చేసుకుంటూ చాలా హై స్పీడ్తో ఫోర్డో మీద పడింది. స్ట్రాంగ్ స్టీల్తో తయారైన బాంబు కేసింగ్ 60 మీటర్ల మందంతో ఉన్న కాంక్రీట్కి హోల్ పెట్టుకొని వెళ్ళగలదు. ఫోర్డో పర్వతాల్లో ఉంది, రాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటాయని B-2 బాంబర్స్ ఒకదాని తర్వాత ఇంకో బాంబు ఇలా సీక్వెన్స్లో 6 బాంబ్స్ వేసి 100 మీటర్ల లోతులో ఉన్న యురేనియం ఎన్రిచ్మెంట్ సైట్ మీద దాడి చేశాయి. ఇరాన్ ఇంతకుముందు ఇజ్రాయెల్ మీద ఫైర్ చేసిన మిజైల్స్ని వేరే ఏ దేశం స్టాప్ చేసినా వాళ్ళ మిలిటరీ మీద కూడా దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు అమెరికా న్యూక్లియర్ సైట్స్ మీదే దాడి చేసింది. అమెరికాకి మిడిల్ ఈస్ట్ అంతటా దాదాపు 19 మిలిటరీ బేస్లు ఉన్నాయి. వీటి మీద ఇరాన్ దాడి చేయొచ్చు. నిన్నటి వీడియోలో ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్న మిజైళ్ల సంఖ్య కూడా తగ్గుతూ వస్తుందని చెప్పాను. డైలీ యావరేజ్ ఇప్పుడు 40 మిజైల్స్ కన్నా కూడా పడిపోతుంది. అయితే ఇజ్రాయెల్లో అమెరికన్ బేస్ల మీద దాడికి మీడియం రేంజ్ బలిస్టిక్ మిజైల్స్ అవసరం లేదు. FAT-110 లాంటి టాక్టికల్, కొన్ని షార్ట్ రేంజ్ బలిస్టిక్ మిజైల్స్ రేంజ్లోనే ఎక్కువ శాతం బేస్లు ఉన్నాయి. కాబట్టి అమెరికన్ బేస్ల మీద ఇరాన్ పెద్ద లెవెల్లో దాడి చేయొచ్చు. కానీ ఇజ్రాయెల్ అనుకున్నట్టు మెయిన్ 3 న్యూక్లియర్ సైట్స్ దాదాపు నాశనమయ్యాయి. అరాక్పై కూడా ఇంతకుముందు దాడి చేసింది. సో ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికాల మెయిన్ ఫోకస్ వీలైనంత త్వరగా ఇరాన్ బలిస్టిక్ మిజైల్స్ని నాశనం చేయాలి. సో ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.